సప్నా స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. ఏమిందక్క మధ్యలో ఆపేసిరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే కర్బూజాకాయ కట్ చేస్తున్నాము, తింటాం ఇక దాన్ని. అన్న నాకు తెలియదు అన్న, నేను సపరేట్గా బయటకు వెళ్ళిపోతే ఇల్లు తీసుకో. ఎన్ని చాలు బావా? చెప్పురే, మళ్ళీ చెప్పరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. అయ్యో నేను మాట్లాడుతున్నా కర్బూజాకాయ ఎర్ర ఉంది కట్ చేస్తే పియాక్ చోతే ఇగో పచ్చగా అయిపోయింది. అన్న కర్బూజాకాయ కోయంగానే ఎర్రగా ఉండాలి కదా. ఇవి చూడే కలర్ ఉందో. చాలా రోజులు అవుతుంది, అందుకే అట్లా అయింది. చాలా రోజులు అయితే ఎర్రగా ఉండిపోయి ఇట్లా అయిందా? ఇంకిపోయినట్టుంది కలర్ మొత్తం. అలా అంటే మొత్తం ఇగో పైన గ్రీన్ కలర్ కాయనే మొత్తం తిన్నట్టుంది. అందుకనే ఇగో మొత్తం ఎర్రగా లేదు అస్సలు. ఇది తీయక కూడా ఉండదు, ఇక సప్ప ఉంటుంది. చాకేది చాక అన్న తీసుకో. చాకి అన్న కజ్జి తిన్నాక అయిపో. అది ఎర్ర ఉందా? అదే సారీ సూనికైతే ఎర్రగలేదు. తిన్నాక ఒకసారి చెప్పే ఎట్లుందో. అసలు మంచిగా ఉందా కాయది? ఈ ఆటను ఒకసారి నేను చూడు. నేను తిన ఫస్ట్ తిని చెప్పు ఎట్లుందా. పోయమ్మో ఒకసారి తీసుకోవద్దు. నేను తిను బాగుంది. టేస్ట్ ఇవ్వలే కానీ టేస్ట్ బాగుంది. అంటే చూస్తే మంచిగా ఉంది కదా. ఇప్పుడైతే తెల్లగా ఉందట్టు ఫోన్ వస్తుంది. ఇది ఎప్పుడు తెచ్చి ఎక్కడ అసలు? ఇది మొన్న మమ్మీ ఇంటికి వచ్చినప్పుడు తీసుకొచ్చింది. మరి చెప్పలే ఎవరు ఉండే. అంటే అంత ముందుకి ఇంకా కాయలు 2 మొన్న అక్క వాళ్ళు తీసుకొచ్చారుగా, అవి ఉండే. అవి మొన్న దాకా అయినాయి. ఇవి నిన్న కట్ చేద్దాం అనుకున్నాం, కానీ నిన్న మర్చిపోయినా. మరి ఈ 2-3 రోజులు మక్క పెడితే మక్కలు కానీ అది ఇంకా గట్టి కాదు, కలర్ మారింది. కలర్ ఏం మారలేదు. పండు మక్కితే ఇంకా రెడ్ కావాలి కదా. చాలా రోజులు అవుతుంది, అందుకే ఇట్లా అయింది. నేను ఏమంటున్నా, చాలు అయితే పండు మక్కి మురిగిపోయి కలర్ కావాలి కానీ గట్టిగా ఇట్లా వెళ్తురు అవుతుంది ఏమంటారు. మళ్ళా యవ్వనం తిరిగి వస్తుంది దానికి. ఏమో మరి ఎందుకైంది నాకు కూడా. అది వెరైటీ ఉంది. కాయ కూడా వెరైటీ ఉంది. టేస్ట్ అయితే మంచిగా ఉంది. మరి టేస్ట్ బాగుంది. టేస్ట్ మంచిగా, కాకపోతే కొంచెం చప్ప ఉంది. కలర్ లేదు అంతే. ఇంకొంచెం పండు మక్కితే మంచిగా ఉంటుంది. ఇది మక్కాల్సిందే. ఇంకా ఇంత పెద్ద ఉంది మక్కాల. మరి అది మక్కలే. ఇంకా కాయ సైజ్ పెద్ద అయింది కానీ రెడ్ కలర్ కావాలంటే ఇంకా మక్కలేదు అది. ఇది అయితే ఇంకొంచెం కలర్ రావాలి. ఇది కూడా పైన కలర్ రాసిరు సార్. అందుకని చాలా మటుకు మన కర్బూజాకాయ ఉంటే ఏం చేస్తారు, చాకుతో ఇట్లా పొడిచి తీసి రెడ్ ఉందా లేదని చూస్తారు. ఈ జూలే అట్లా తీసుకొచ్చినట్టుగా అది మొత్తం మక్కలే. ఇంకా అన్ని కట్ చేసి ఇస్తారా అట్లా? లేకపోతే వేస్ట్ కావాలి? చెప్పలేము, కంపల్సరీ తీసుకోవాలి మరి వాళ్ళు కట్ చేసినప్పుడు. అట్లా కట్ చేసినప్పుడు తీసుకోవాలి. మరి తెచ్చుకున్న వాళ్ళకి లాస్ కాదా మరి. కానీ ఈ కూర మన ఈ మార్కెట్లో పెడతారు చూడు, వాళ్ళు తెచ్చుకుంటారు. వాళ్ళకి ఐడియా ఉంటుంది మరి. ఎట్లా తెలియదు నాకు. అంటే వాళ్ళకి ఇట్లా కొట్టి చూస్తారు, గిట్లా అంటారు. అట్లా తెలిసిపోతుంది. అదే ఏదో టెక్నిక్ ఉంటుంది కదా. మొన్న అక్క కూడా తీసుకున్నప్పుడు ఇట్లా కొట్టి తీసుకుంది. నాకు కూడా తెలియదు కానీ తెచ్చినవి అయితే 2 ఉన్నాయి అక్క తీసుకొచ్చినవి కూడా. సో టైం వచ్చేసి 1 అవుతుంది. ఇక్కడ మా జ్యోతి మళ్ళీ వేసుకొని తినే ఉన్నది అందరు నిచ్చిపెట్టి. ఎందుకు జ్యోతి? ఆకలి అవుతుంది. నిజంగా నిన్ను మెచ్చుకోవాలి జ్యోతి. ఆకలి అయితే ఎవరైనా కానీ అన్నం పెట్టరా లేకపోతే సంథింగ్ ఏదో ఎవరిని పట్టించుకోకూడదు తింటావు చూడు, అది హైలైట్. నువ్వు
మరి ఆకలి అయినప్పుడు ఏం చేస్తారు? తినాలి. నేను అదే చేస్తాను. ఏం కూర వేసుకున్నావు? పచ్చి పులుసు వంకాయ కూర. కర్రీ ఏమంటారు ఈరోజు? పచ్చి పులుసు. పచ్చి పులుసా? ఇంకా కర్రీ ఏమంటారు ఇంకా? ఏ ఎండాకాలం కూరలు గట్టిగా అవుతున్నాయి కదా, రాత్రి అడిగిండు సార్ కావాలని. రాత్రి అడిగితే పొద్దుగాల చేయమంటే చేసిరు. మంచిగా టేస్ట్? పచ్చి పులుసు బాగుంటుందా టేస్ట్? బాగుంటుంది కానీ నాకు పడదు కదా. అరే నువ్వు తినొద్దు కదా. నేను పులుపు తినొద్దు కదా. వంకాయ కూర పచ్చిమిర్చి పచ్చి పులుసు పచ్చిమిర్చి రెండు తినొద్దు, మళ్ళీ నాన్ వెజ్ తినొద్దు అని చెప్పిండు. అందుకని నేను పప్పు పెరుగన్నం వేసుకుని తినేసి వచ్చిన. పప్పు అన్నం పెరుగన్నం. వెరీ గుడ్. కానీ నిజంగా పెళ్ళి వేసుకోకపోతే చాలామంది ఏమంటారు, ఏ పిల్లగా పప్పు అన్నం ఎప్పుడు పెడతా అంటారు కదా. నిజంగా పెళ్ళి పోయినప్పుడు పప్పు అన్నం అయితే బరాబర్ తినాలి. మరి నాన్ వెజ్ ఎందుకు పెడతారు? అది అందరికి అది రొటీన్ అయిపోయింది. కానీ ఎక్కువ మట్టుకైతే పప్పు అన్నమే పెట్టాలి. అసలు ఎంగేజ్మెంట్కి ఏం పెడతారు? పప్పు అన్నమే పెడతారు. ఈ మధ్య ఎంగేజ్మెంట్ కూడా పెడుతున్నారు నాన్ వెజ్. అంటే జనరేషన్ చేంజ్ అవుతుంది అందుకనే. కానీ పప్పు అన్నం పెట్టాలి. పప్పు అన్నం అది పేరు అయితే గుత్తొంకాయ వండుతుండే, లేకపోతే గుత్తొంకాయ కంటే ముందు వంకాయ ఆలుగడ్డ వండుతుండే. వంకాయ ఫంక్షన్ అయిందంటే చాలు. ఎంగేజ్మెంట్ అప్పుడు అవునవును ఫంక్షన్ అయిందంటే మినిమం నిజంగా. అప్పుడు మేము వంకాయలు తెంపుకోవడానికి పోతుంటే వంకాయ తోటల కింద పడిపోయిన వంకాయలు ఉంటాయా, అవి తొక్కి తొక్కి కాళ్ళని గలీజ్ అవుతున్నాయి తెలుసా. అంటే కొన్ని తెంపని కింద పడిపోయి వేస్ట్ అయిపోతాయి అవి అనవసరంగా. కానీ ముందే తెంపాలి వంకాయలు. బ్లాక్ వంకాయ నల్ల వంకాయలు కదా, నల్ల వంకాయలు గుత్తి వంకాయ చేసేది కలిపి వండుతుండే. అదే టేస్ట్ మస్తు ఉంటుంది. ఇప్పటికైనా ఆ టేస్ట్ మస్తు ఉంటుంది. ఏడగానే ఫంక్షన్ అన్నప్పుడు వంకాయలు కట్టినా హైలైట్ ఉంటుంది అసలు. నాన్ వెజ్ కంటే బాగుంటుంది. నేను పెళ్ళి తిన్నా కదా, పప్పు అన్నం అయితే సూపర్ ఉంది తెలుసా. పప్పు అన్నము ప్లస్ సాంబారు పెరుగు వేసుకున్నా, మస్తు టేస్ట్. తినాలా నేను కూడా తినమాలి. ఇక వాళ్ళతో తింటే ఇక మళ్ళీ వాళ్ళు ఫీల్ 1 గంటలకు తింటామన్నారు. 1 గంటలకా 5 నిమిషాలు ఉంది 1 గంటకి. అయితే నువ్వు తినేసాం మరి, మేము తినేసాం ఇక. అరే ఏంద్రా అది మరీ అంత గలీజ్ చేసేస్తున్నావు. దాన్ని తిననీకా లేకపోతే పడేయనీకా లేకపోతే జ్యూస్ చేస్తున్నావు? జ్యూస్ టైప్. నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒకటి చూసినా, ఒక ముసలామె పెద్ద కాయ తీసుకొని మధ్యలో పైన కొద్దిగా కట్ చేస్తుంది, డొప్ప పక్కన పెట్టేసి మన ఇల్లు పిండి రుబ్బుతారు ఇప్పుడు. పిండి దేని రోజు రుబ్బుతారు? పప్పు గుత్తి పిండి ఒక గన్నులా ఉంటుంది, ఇట్లా పెట్టి ఇట్లా రుయ్యిన పెయింట్ ఇట్లా కలుపుతారు, అట్లా పెట్టింది. అట్లా మనకి తెలియదు కాబట్టి నేను చాకుతో ఇట్లా అంటున్నా. అది ఎట్లా తినబుద్ధి అవుతుందా? చూస్తానే కనీసం చూడనీకన్నా తినబుద్ధి అవుతుంది. చూడొద్దు, నేను మొత్తం రుజ్జు రుజ్జు చేస్తా కదా. అట్లా చేసేవాళ్ళు అప్పుడు మిక్సీలో వేసి గారు కట్ చేసి. కరెంట్ బిల్ ఎందుకన్నా బొక్క. అబ్బా నువ్వు ఇంత సేవ్ చేస్తావు, వాళ్ళు ఎంతో ఓడగొడతారు తెలుసా. అందుకని నేను సేవ్ చేస్తాను. నయ్యం ఇక తింటున్నావు కాబట్టి బతికిపోయినవి, లేకపోతే ఇవి కూడా మోరిపాలు చేస్తుంటాయి. అందుకని నేను తింటున్నా. నేను ఇప్పుడు ఇంకో వారం రోజుల నుంచి స్టార్ట్ చేస్తాను నేను కూడా ఫుడ్. ఇట్లా ఇంకా ఉబ్బుతావా? ఇంట్లో ఎవరు దొరకని ఏ ఫుడ్ ఉన్నా కానీ తింటానా, ప్రతి ఒక్కరు తింటాను నేను ఇప్పటి నుంచి. ఎందుకంటే డ్యూటీ మునిగిపోయింది. మామిడికాయలు కదా, మామిడికాయ వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా తినట్టుంది కదా. నేనే తెంపుకొచ్చిన. ఫ్రూట్స్ కానీ మన ఇంట్లో ఇలాంటివి ఏం దేవద్దురా, వేస్ట్. ఆ గుడ్లు ఇంకా ఉంటాయి అట్లనే మురిగిపోయి పడేయాలి అవి. కానీ మనం తినరు పెట్టరు అన్న. ఎందుకు చెప్పట్లా? అదంతే వీళ్ళు. అంటే పని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అని తిండి మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోరు వాళ్ళు. అదే వాళ్ళకి పని చెప్పొద్దు మనం. నువ్వు చెప్పకుండా పొద్దున్న చేస్తే వాళ్ళ పని వాళ్ళకే ఉంటుంది కదా. ఆ పని చెప్పొద్దు వాళ్ళకి. మరి ఇంకేం చేస్తూ బాసాలు ఎవరు దొమ్ముతారు? మిషన్ తెచ్చుకున్నాం. అలా పని ఒక్కటే, బాసన దోమాలి, వంట చేయాలి, బట్టలు ఉతుకోవాలి. ఇదే అలా డైలీ లైఫ్కే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అవుతుంది. అవును. మరి ఇంకా వేరే విధంగా ఏం చేద్దాం వాళ్ళను? అది ఒక జీవితం అలా అలవాటు అయిపోయిందిరా, దాన్ని మనం చేంజ్ చేయలేము. చేంజ్ చేయాలన్నా. ఇప్పుడు చేంజ్ చేస్తే వాళ్ళు వేరే బతకలేరు ఇక. అంతే అంతే, అది అట్లా అలవాటు అయిపోయింది అలా జీవితం. ఇప్పుడు పొద్దున లేచి పిల్లల్ని రెడీ చేసి వంటలు చేసి టిఫిన్లు పెట్టుకొని డ్యూటీ పోయేటోళ్ళు ఎంతమంది లేరు మన ఊర్లో? మస్తు ఉన్నారు. కానీ అట్లా చేయాలంటే వెళ్తాడు కాదు ఇక. ఎందుకంటే ఒక టైమ్ ఆఫ్ అడ్జస్ట్ అయిపోయింది వీళ్ళు. పొద్దున్న నుంచి లేస్తాం ఆ గీ పని గిదే అట్లా. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, అరే స్టూడియో అంటే షూట్ తీయాలని మనం అనుకుంటామా? అనుకున్న రోజు ఎట్లుంటుంది పని? ఇట్లుందా పరిస్థితి? యాక్చువల్లీ నేను చక్కెర వేసుకోవాలి. అది వేసుకోపో మరి, నాకు దగ్గు ఉందా? నువ్వు తిన్న తర్వాత నాకు ఇచ్చేసి నేను చక్కెర వేసుకో తింటా. నేను ఇంకా నీకు ఉంచుతాను. అది మొత్తం కంప్లీట్ చేస్తావరా? సరే కొద్దిగా నేను తిన్నాక నీకు ఇస్తా. మంచిగా ఉందా? ఎట్లా మంచిగా ఉంటుంది? అది ఎర్రగానే లేదు, అది మొత్తం తెల్లగా ఉంది. కొబ్బరి పండు తిన్నావా? తాగినావా? ఇంకోటి ఇంకెక్కడే అయిపోయినా ఇంకోటి ఉంది, అది అన్నీ అట్నే ఉండు, నువ్వు అట్నే మూల పడేస్తారు దాన్ని. తీసుకురాపా. కనిపిస్తుందా? ఇప్పుడు దాకా నేను కూలర్ కాడికి పోయినప్పుడు చూసిన. మనం పెట్టం ఇంకోరికి ఇయ్యం, మనం తినం ఇంకోరికి ఇయ్యం. ఇప్పటి నుంచి ఏమన్నా అట్నే అనుకుంటావు నువ్వు. అంతే. నేను తింటానా? ఏమైనా బెదిరిస్తే ఈరోజు రేపు అంతే, ఎల్లుండి నుంచి మళ్ళీ అదే రొటీన్ ఉంటుంది. అంటే వీళ్ళకు ఇక్కడికి వెళ్ళి వస్తున్నాయి
అంటే మనకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి కష్టపడితే వస్తున్నాయి అనేది వీళ్ళకి అర్థమవుతలేదు. వండాలా పడవేయాలి అట్లుంది పరిస్థితి లేదు. పప్పు వచ్చింది. వావ్ పప్పు డుడ్డు కదా సిటీ వేడా లైట్లు తెచ్చిండ్రా. వావ్ చూస్తేనే లైట్లు కనిపిస్తున్నాయి. ఈరోజు వాడదాం లైటింగ్ ఏం చేసుకుంటూ ఎడవాడతావు లైట్లను? షూటింగ్ నేను ఏమనుకుని తెలుసు అసలు ఇవాళ వీడియో 2011 2010 ఆ టైంలో మనకు ఫోన్లు ఏముండే, డబ్బా ఫోన్లు. ఆ ఫోన్లో ఫోటోలు తీసిన గుర్తుందా? ఆ ఫోన్లో రాత్రి నిన్న కూర్చొని చూసిన, ఒక 3 గంటలు చూసిన మన పాత ఫోటోలన్నీ. మస్తు నవ్వు వచ్చింది. మన వాళ్ళందరికీ చూపిస్తే కొద్దిసేపు నవ్వుతారు కదా అనుకున్నా. ఏం చేద్దాం మరి చూపియాలి ఒక వీడియో లాగే అదాను. ఏ వీడియోలాగా వేస్తే అర్థం కాదు అది. మనం మాట్లాడుకుంటూ చూడాలి. ఒకరోజు పెడదాం ఆ సినిమా కూడా చూపిద్దాం. రైట్. ఎవరు తినడా కానీ వచ్చు రాంతో నాయనకే ఇచ్చింది చూసినావు. ఎండలు పడొచ్చిండు. కాదు అట్లా తినొద్దా? ఏం కాదు మంచిదే. మంచిదేనా? ఇది బెటర్ కదా నాయన. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మనం బయట కర్బూజకాయలు ఉంటాం కదా, కర్బూజకాయలు ఉంటాం కదా, సగం కోసి అలా చక్కుతున్న రప్ప చేసి స్పూన్తో తినాలి. నయమిగా ఆనే తినాలంటలేవు. అరే అట్లా తినేది బెస్ట్ అన్న. ఇది ఏడుండే ఇన్ని రోజులు అది? ఇదా అత్తమ్మలటి కాడ. అవునా? ఇది ఓపెన్ చేస్తుందా? ఏముంది అలా? లైట్స్. ఓ అప్పుడు పొత్తమ్మ చేతి వంటకు మనకు ఇంకెందుకు చీకటి వస్తుందని చెప్పేసి. ఇంకెందుకు ఇంకా పోచమ్మ చేతి వంటకు? ఏందన్న అట్లా అంటావు? రేపు మా షూటింగ్ ఉంటుంది. మనకుండే కడుపు నొప్పి అందరికి ఉండాలిరా, మనకు ఒకరికే ఉంటే సరిపోదు. అట్లుండొద్దు. నా కడుపు నాకే ఉండాలి. నా నీకు వస్తే నీకు బాధపడా మళ్ళీ చేయాలని ఇంట్రెస్ట్ నీకు ఒక్కరికే ఉండొద్దు, అందరికి ఉండాలి అంటున్నా. అట్లా చెప్పు మరి. కడుపు నొప్పి అనేసరికి నేను అట్లా అన్న. దాన్నే అమ్మ అంటుండే. అయితే నేను ఇన్ని రోజులు భయపడ్డానా. దేనికి? ఏదైనా గిఫ్ట్ వస్తే ఇట్లా ఇప్పుతుంటే నీట్గా ఇప్పాలా, మళ్ళీ రిటర్న్ ప్యాక్ చేయడానికి అని అనుకున్నా. ఇంకా రిటర్న్ ఎందుకు? ఏమన్నా డ్యామేజ్ వస్తే రిటర్న్ వచ్చినప్పుడు ఈ బాక్స్ తీసుకోరాలు, వాళ్ళు సపరేట్ ఇంకో వేరేటి ఉంటాయి, అందులో వేసుకొని పోతారు. అవును మరి. అటు చూడు ఏమొచ్చిందో, ఇలా ఏమొచ్చిందో, కొత్తగా ఏమొచ్చిందో అన్నట్టు చూస్తుండు. దారా వచ్చిందా? నువ్వు ఆడుకోనికి ఏం లేదు, ఇలా ఏదో డమ్మీ ఇచ్చిరు. ఇలా డమ్మీయా? ఉత్తనే ఇగో డమ్మీ. పైన కాదురా ఏమైనా పెడతారుగా ఈ బాక్స్ల పైన. ప్రోలైట్. ఎంత పడుతుంది కాస్ట్ అది? 1500. వావ్. ఫోటో షూటర్ల దగ్గర ఉంటుంది, ఫోటోగ్రాఫర్ల దగ్గర ఉంటాయి అవి. నేను కూడా ఫోటోగ్రాఫర్ కానీ వీడియోగ్రాఫర్. మా 2 బిఫోర్. రోజుకి ఎక్విప్మెంట్ పెరుగుతూనే ఉంది. వీడియో లైట్ ఒకప్పుడు లేకుండే చూసిన. ఒరిజినల్ అట ఇది. ఒరిజినల్. నేను రివ్యూ చూసి తీసుకున్నా, ఇదే బెటర్ అనిపించింది, ఇదే బుక్ చేసిన. లేదన్నట్టు లేదు, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. అన్నీ జామ అవుతున్నాయి రోజు కోటి. ఇవి సామాన్లు పెరుగుతున్నాయి, ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది చేసే వాళ్ళకి. అట్లుండదు దాని పని నుంచి. ఎట్లుండదు, ఎంత ఏనం చేసినా అంతే కదరా. చూసిన ప్రోలైట్. వావ్. లైట్ ఎన్ని వస్తుంది అలా? కానీ దీనికి స్టాండ్ వేరే వచ్చిందన్న, మళ్ళీ ఇది వేరే బుక్ చేసుకోవాలి మనం. అవునా? లైట్ పెట్టలే కానీ ఇలా వేరే సపరేట్ ఇస్తారా? ఇది అదే ఎలర్జీన్. ఆ ఎలర్జీని పోయినా కూడా మళ్ళీ అనుకోవచ్చు మనం. బాగున్నది కాస్ట్. ఓకే. ప్రోలైట్ బయట ఉంటే రేట్ ఎక్కువ. 5,000. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే పంపించలే మాకు, ఇది మేమే కొన్నాం. నేను బుక్ చేసిన. పెడదామా ముందుగా లైట్ వెయిట్ ప్రోలైట్. కానీ నాని ఏం గులుగుతున్నావురా? ఇవి అయిపోతే తెచ్చుకుంటాం మనం మళ్ళీ. మనం మెడికల్ ఇక్కడ దొరుకుతాయి హార్డ్వేర్ షాప్లో. తెలుసా గట్ట పెట్టాలి? సింపుల్గానే ఉంది. కథ వదిలేసిండ్రా. వచ్చారా వాడు వచ్చారా అన్న. నువ్వు మాతో ఉంటే చాలు చంద్రబాబు. పడుతుందారా రే? నేను పెట్టాలా? కొడతావు కానీ. వెరీ గుడ్ బాయ్. రైట్. ఇప్పుడు అయిపో లైట్ అయిపో. ఫస్ట్ టైం చేతిలో అట్నే పట్టుకుంటావా? కింద పెడదా? ఇంట్లో ఎందుకు ఇడు ఎడబెట్టు. ఎంతసేపు రా? ఇగో ఇవి ఉన్నాయన్నా. జ్యోతి ట్విన్. షీ స్లీపింగ్. జై శ్రీరామ్, జై హనుమాన్ వీరాంజనేయ స్వామికి జై. జై శనివారం. అయ్యా నువ్వు మాతో ఉంటే చాలు. వా పిచ్చ క్లారిటీ వస్తుర్రా. పెళ్ళి కూతురు. ఎంత వెలిగినా పొగలు చూడు ఎట్లవుతుంది. పొగ కాదు వేడి రై, ఘోరంగా వేడి వస్తుంది. అట్లా వస్తుంది మరి. అది డన్.
ఎప్పటి నుంచి అనుకున్నా ఇప్పుడు సెట్ అయ్యి మనకి. అవే లైట్లను మనం ఇంట్లో ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఒకసారి లైట్ ఎయిర్ ఎట్లా వస్తుంది చూద్దాం. ఒక లైట్ ఇది ఒక లైటేనా? ఫేస్ పెడితే ఇట్లా ఉంటుంది. ఫేస్ పెడితే కళ్ళు పోతుంది, పెడితే వేడి ఇట్లా వస్తుంది. ఘోరంగా వస్తుంది వేడి. ఇట్లా పెట్టింది బెస్ట్. ఇగో ఇట్లా పెట్టింది బెస్ట్. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చుట్టూ మీటర్ కూడా అట్లా పట్టుకుంటుంది. మరి మీటర్ కూడా అట్లా పట్టుకుంటుందా? ఈసారిగా 2500 వస్తుంది. ఇప్పటికే 670 రూపాయలు వచ్చింది. మస్తు కళ్ళకి పెడితే డేంజర్. నేను ఏమన్నా షూటింగ్ మస్తు పని చేస్తాను. కళ్ళకి పెట్టక బాబు, పైకి పెట్టు అట్లా. ఇట్లా ఓకే, కళ్ళకి పెట్టక రై, కళ్ళు పోతాయి. ఆ డేంజర్ లైట్ ఉంది అది. చెమటలు కూడా వస్తున్నాయి ఆ లైట్. ఒకసారి బంద్ చేయి, అట్లనే బంద్ చేయి. ఎంత చీకటి ఉంది చూడు. చీకట్లో ఉన్నాం మనం, ఇంత చీకట్లో ఉన్నాం మనం. పప్ప తాతమ్మ అన్నమాడు కదా, తాతమ్మ అన్నమాడు సేమ్ కలర్, కొద్దిగా లైట్. ఎత్తుకోట పోరా, తాత ఎత్తుకుంటాడు. పో రాగానే పోయిండు. రాగానే పోయాడు. ఎత్తుకున్నావా మరి? ఇప్పుడు వస్తాడు. ఇప్పుడు అక్కుంది ఆడుకుంటున్నాడు కదా. అక్కుందా? ఏమైందా అని గాడ కూర్చున్నామరా? మరి హోంవర్క్ రాసుకుంటున్నా. హోంవర్క్ అట్లా రాసుకుంటారా? నీ టేబుల్ ఏది? బుక్లో ఉన్నా, టైం పాస్ రాసు. సరే, నాకు నోరు తిరిగి ఎందుకు నవ్వుతుంది మీరు? మంచి మాట్లాడుతున్నాయి. క్రియాంచు చెడ్డి మార్చిన ఇందాక. అరే అది డైపర్ మారాలి, ఇందాక బయటికి పోయి కదా. ఇప్పే డైపర్ ఇప్పే. ఏం చేద్దాం? మళ్ళీ జడ వేయించుకుంటున్నావా? నూనె పెట్టించుకుంటున్నా. ఎందుకు మళ్ళీ జడ వేయించుకోవా? ఎందుకు? ఏమొద్దు ఇప్పుడు, నూనె పెట్టుకుంటున్నా కదా, తర్వాత వేసుకుంటా. నూనె పెట్టుకుని జడ వేసుకోవాలి చూద్దాం మళ్ళీ. ఏమొద్దు ఇప్పుడు, తర్వాత వేసుకుంటా. అవునా? ఇంకో విషయం చెప్పాలా మీకు? ఇంటర్వ్యూ వచ్చింది. చూసినాం. ఎప్పుడు? ఇంత ముందుకే. అంతా చూసిరా? ప్రోమో చూసినాం. జస్ట్ ప్రోమోనే కదా చూసింది, గంట సేపు ఉంది. మరి అది చూడలే ఇక. ఎప్పుడు చూస్తారు మరి? టీవీలో పెట్టుకొని చూద్దాం. మళ్ళీ ఫోన్లో చూస్తే నువ్వు మళ్ళీ టీవీలో పెడతావుగా. అందుకే టీవీలో పెడదామని కిందికి వచ్చిన. ఇప్పుడు అందుకనే నేను కొంచెమే చూసి పక్కకు పెట్టేసిన ఫోను. నీకే తెలిసి వచ్చిందని? అన్న స్టేటస్ పెట్టిండు. కమ్యూనిటీ పెట్టినా స్టేటస్ పెట్టిందా? నేను స్టేటస్ చూసిన. వాట్సాప్ కూడా చూసినావా? కమ్యూనిటీలో కూడా పెట్టాను. మళ్ళీ జడేసినావు? వద్దు జడ కాదు ఇది. పేర్లు పడుతున్నాయి ఏడికెంచి నాన్న ఎత్తులకి. పేర్లు ఎట్లయినా వస్తాయి. నేను ఎత్తులకైనా వస్తున్నాయా? నేను ఎత్తిందిరా అట్లా ఇచ్చి పెట్టినావు. మరి మస్తు ఉందా? రే ఫ్యాషన్ రా, సూపర్ ఉందిరా. పెట్టు, అటు పెట్టు, పైకి పెట్టు. మస్తు ఉన్నావు, అట్లా హీరోయిన్ లెక్క ఉన్నావు. ఇంత తెల్లగా కనబడుతుంది. లైట్ వేసుకున్నావారా? అయితే తెల్లగా కనబడుతుంది. నేను చూస్తున్నా. లైవ్ వచ్చింది చూసినావా? చూడలే, చెల్లె అన్నది కొంచెమే చూసినాము. లైవ్ అంటున్నాం, లైవ్ కాదు అది ఇంటర్వ్యూ. దానికి ఆన్సర్ చెప్తున్నా ఇప్పుడు. అట్లా ఉంటుంది మరి పడుతుంది. చూద్దాం మరి, పెట్టాలా టీవీలో? పెట్టు చూద్దాం. ఇల్లు ఉడిచినాక పెట్టు. నేను పెట్టలే 10 టైం అవుతుంది కదా సిరీసా. సరే పెట్టు. అయిపోయింది. చాయ్ పెట్టిరా? ఇంకా ఓలే కిచెన్ కొద్దిగా నాకు పాలు పెట్టి, పాలలో కొద్దిగా పసుపు వేసి ఈ దగ్గు భరించలేకపోతున్నా. తగ్గిందిరా అనుకుంటే అది ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది. ఎప్పుడు వస్తుందో అర్థమైతే లేదు. నేను తగ్గితే నన్ను ఇట్లా అంటుండే. నీది వేరు, నాది వేరు సిరీసా. నీకు నార్మల్ పొడి తగ్గినాయి, నాకు ఇంకా వేరే వేరే రకరకాల దగ్గులు వస్తున్నాయి నాకు. అట్లా నా బాధ. మెడిసిన్ తెచ్చుకున్నా, తెచ్చుకున్నా, మెడిసిన్ వాడినా, అన్ని వాడినా. టీషర్ట్ సూపర్ ఉంది, సూపర్ మెగా సిటీ. కానీ చైనా లాంగ్వేజ్ ఉంది అది, అర్థంగా కూడా ఉంది అది. బయట పోయినావా? నేను బొద్దుగల వేసిన, వేసిన మంచిగా వాటర్ అన్నిట్లలో. కానీ అది ఈనాక ఎన్ని రోజులకు వాటర్ పెట్టాలి మళ్ళీ? అంటే ఇప్పుడు రోజు పెడుతున్నాం కదా, అంటే ఎప్పటిదాకా పెట్టాలి? ఇంకా అది ఎర్రగా అయ్యేదాకా పెట్టాలి. అంటే అదంతా ఎర్రగా అవుతుందా? రైట్. అప్పటిదాకా నీళ్ళు పెడతానే ఉండాలి కదా. అయితే ఇప్పుడు ఏం కాదులే, మంచిగా నీళ్ళు అయితే. కానీ ఆ బోర్ పైప్ చేంజ్ చేయాలి, మళ్ళీ వాటర్ ఇప్పిండు కాలువల. గన్యాన్ని తేలాడుతురా? ట్రైన్లు ఉన్నాయి కదా, ఇట్లా దుయ్యగానే అన్ని గిడికి వస్తాయి. మరి ఏమేమి తీసిన ఇప్పుడే. దొరకదు కొట్టాను ఇప్పుడు. 2 చూద్దాం ఎట్లుంటాయి పెయిన్లు. చూడలే ఇప్పుడు. నేను ఎప్పుడు చూడలే. నా ఎట్లు ఉన్నప్పుడు ఎప్పుడో చూసినా కానీ మళ్ళీ మధ్యలో అస్సలు చూడలే. ఏమైందిరా? మరి గుంజుకుంటుంది ఆమె. లైట్ అంటే పెట్టరు నాని, లైట్ పెట్టి పెట్టా. దొరకబట్టి ఏం చేస్తారు? ఫ్యాన్ పెట్టినారే, లైట్ పెట్టరా? ఫ్యాన్ పెట్టకు.